Hi guys, ఈ వీడియోలో మనం హైయర్ ఎడ్యుకేషన్ ఓకే దిస్ ఇస్ రిటన్ బై జ్యోతిరావు పూలే. సో ఇది మనకు 6th సెమిస్టర్ ఇంగ్లీష్ ఉస్మాన్ యూనివర్సిటీలో క్రిటికల్ రీడింగ్లో ఉందన్నమాట. ఓకే, సో లెట్ us see వాట్ ఈస్ వాట్ అనేది. అసలు హైయర్ ఎడ్యుకేషన్ అంటే మనకు అర్థం కావాలి. జ్యోతిరావు పూలే ఈజ్ ఆయన ఏంటంటే లోకల్ కమ్యూనిటీ లోవర్ క్యాస్ట్ పీపుల్కి, పూర్ పీపుల్కి హైయర్ ఎడ్యుకేషన్ అనేది అవైలబుల్లో ఉండాలి. ఓకేనా, ఉమెన్కి అవైలబుల్లో ఉండాలి. సో ఆయన మంచి మంచి అంటే ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, ఎడ్యుకేషన్ లోవర్ గ్రౌండ్స్ వరకు వెళ్ళాలి, అందరికీ అవైలబుల్లో ఉండాలి హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆయన చాలా ఎఫర్ట్స్ పెడతాడు అనమాట. సో ఆ క్రిటికల్ రీడింగ్లో మొత్తం ఆయన చేసే ఎఫర్ట్స్ గురించి, ఆయన చేసిన ప్రొటెస్ట్ల గురించి ఉంటుంది అనమాట. సో లెట్ us see వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. Yeah guys, welcome to the Focus Studies. Let us learn about higher education. So this is written by Jyotirao Phule. Okay, ఈజ్ అ pioneering సోషల్ రిఫార్మర్ అనమాట. ఓకే, మంచి దేశభక్తి కలగా అంటే ఆయనకు దేశభక్తి అంటే మంచి సోషల్ సొసైటీలో చేంజెస్ తేవాలనేది ఆయనకు కోరిక అనమాట. ఓకే, ఈజ్ ఫ్రమ్ 19th century అండ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ women and marginal communities. His works on education often considered revolutionary, challenged traditional social norms, and laid the foundation for more inclusive educational system. Okay, so just మీరు women education and yeah, సో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, సో లోవర్ క్యాస్ట్ పీపుల్ గురించి కూడా కాన్సన్ట్రేట్ చేస్తాడు అనేది ఇక్కడ వరకు నేర్చుకున్నా కానీ ఇట్ ఇస్ ఎనఫ్. ఓకే, అండ్ దిస్ ఇస్ జస్ట్ అబౌట్ సేమ్ మళ్ళా అది. నెక్స్ట్ వచ్చేసి కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫూలెస్ వ్యూస్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, సో హైయర్ ఎడ్యుకేషన్ పైన పూలే వ్యూస్ ఏంటి? ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. సో ఆయన ఏమంటాడంటే ఉమెన్కి అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అంటే లోవర్ క్యాస్ట్ పీపుల్కి, ఓకే, బ్యాక్వర్డ్ క్లాసెస్కి అందరికీ అవైలబుల్లో ఉండాలని చెప్తారనమాట. Jyotirao Phule was one of the earliest advocates for the education of women and lower individuals. Okay, he was an advocate అనమాట, వాదిస్తూ ఉంటాడు అనమాట లోవర్ క్యాస్ట్ పీపుల్, ఓకే, ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ గురించి. పర్టికులర్లీ దళిత్స్. ఓకే, సో దళిత్స్, అప్పుడు దళిత్స్ అంటే లోవర్ క్యాస్ట్ పీపుల్, వీళ్ళని ఎడ్యుకేషన్ ఇప్పించాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. దెన్ రిఫర్డ్ యాజ్ ద అన్టచబుల్స్. ఓకే, సో వీళ్ళని చదువు ఉండేది కాదు, మంచి ఆస్తి ఉండేది కాదు, సో పావర్టీలో ఉండేవాళ్ళు, వీళ్ళని అన్టచబుల్స్గా చూసేవాళ్ళు అనమాట. హీ వాజ్ డీప్లీ క్రిటికల్ ఆఫ్ ద బ్రాహ్మణికల్ సొసైటల్ సిస్టమ్. ఓకే, సో బ్రాహ్మణికల్ సొసైటల్ సిస్టమ్, ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళని వీళ్ళు క్రిటిసైజ్ చేసేవాళ్ళు అనమాట. ఎవరిని? దళిత్స్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అండ్ రెస్ట్రిక్టెడ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ ద క్యాస్ట్ అండ్ జెండర్. ఓకే, సో వాళ్ళ కులం తక్కువ కులం అని చెప్పి వాళ్ళకి చదువు అందించేది కాదు, వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు కాదు. ఓకే, అట్లా. హీ బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ టు ఎనీ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ జెండర్ అండ్ హీ యాక్టివ్లీ వర్క్డ్ టు ప్రొవైడ్ educational opportunities for these marginalized groups. ఆయన ఏమంటాడంటే ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఫర్ ఓన్లీ పర్టికులర్ క్యాస్ట్, ఒక్క పర్టికులర్ క్యాస్ట్కి మాత్రమే కాదు, అందరికీ అవైలబుల్లో ఉండాలి ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆయన అందరికీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, యాక్టివ్లీ వర్క్ ఆన్ ఇట్. ఓకే, ఫస్ట్ గర్ల్స్ స్కూల్స్. ఓకే, సో జ్యోతిరావు పూలే ఏం చేస్తాడు? ఫస్ట్ గర్ల్స్ స్కూల్. So Phule is credited with the establishing the first girls school for girls in Pune. So పూణేలో ఈయన గర్ల్స్ స్కూల్ పెడతాడు అనమాట ఇన్ 1848. A time when girls education was almost unheard of in India. ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎప్పుడు పెట్టారు? 1848, అండ్ దట్ టు బై ఫూలే. ఓకే, జ్యోతిరావు పూలే పెట్టిండు అనమాట. ఏ టైమ్ వెన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్మోస్ట్ అన్హర్డ్ ఇన్ ఇండియా. ఆ టైంకి అసలు
గర్ల్స్ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఆ టైంలో ఆయన ఒక స్కూల్ పెట్టిండు అనమాట, ఉమెన్స్ గర్ల్స్ కోసం. ఈ వర్క్ లాంగ్ సైడ్ హిజ్ వైఫ్ సావిత్రిబాయి పూలే. తిను కూడా మంచి సోషల్ రిఫార్మర్ అనమాట. లైక్ ఈమె కూడా గర్ల్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటుంది అనమాట. హూ ప్లేడ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ యాజ్ ఎ టీచర్ ఇన్ ద స్కూల్. ఓకే, తిను ఒక టీచర్ లాగా పనిచేస్తుంది అనమాట అప్పుడు. ఓకే, సో దిస్ వాజ్ అ డైరెక్ట్ ఛాలెంజ్ టు ద ప్రివైలింగ్ సోషల్ నార్మ్స్ వేర్ గర్ల్స్ అండ్ ఉమెన్ వర్ డినైడ్ బేసిక్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏదైనా కానీ ఛాలెంజింగ్గా ఉంటుంది రిఫార్మ్స్ తీసుకురావాలంటే. అంత స్ట్రిక్ట్ ఉన్న సొసైటీలో వీళ్ళు రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తారు కాబట్టి చాలా డిఫికల్టీగా ఉంటుంది అనమాట వాళ్ళకి. ప్రమోటింగ్ ఫీమేల్ లిటరసీ. సెకండ్ థింగ్ ఈజ్ ప్రమోటింగ్ ఫీమేల్ లిటరసీ. He believed that educating women would have a cascading effect on society, improving their lives of entire families. Okay, so ఒక ఫ్యామిలీ డెవలప్ అవ్వాలంటే, ఒక ఫ్యామిలీ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ హిస్ టైమ్ మెనీ బిలీవ్ దట్ ఉమెన్ హ్యాడ్ నో నీడ్ ఫర్ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఉమెన్కి అంత ఎడ్యుకేషన్ అవసరం లేదు. Fule strongly opposed this notion and believed that the education of women was vital for social and economic progress of the society. Okay, సో పూలే ఏమంటాడంటే సోషల్ అండ్ ఎకనామికల్ ఆర్థికంగా బలపడాలి అంటే చదువు అనేది అవసరం అని చెప్పేసి జ్యోతిరావు పూలే అంటాడు అనమాట. సో క్రిటిక్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఓకే, Pule was critical of education system introduced by British, which he saw as a tool for reinforcing the caste system and perpetuating inequality. The colonial education system largely designed to serve the interest of the British and upper caste sections of the society, neglecting the needs and the potential of the lower caste and women. సో ఈ బ్రిటిష్ ఇంట్రడ్యూస్ చేసిన ఏదైతే సిస్టమ్ ఉంటుందో, లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందో, ఇది ఏంటంటే జస్ట్ వాళ్ళ స్వార్థం కోసం మన పీపుల్, మన జనాలకు నేర్పించారు అనమాట. ఓకేనా, సో ఇన్ఈక్వాలిటీస్ని తీసుకొచ్చిన ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇన్ఈక్వాలిటీని తీసుకొచ్చింది అనమాట అప్పర్ క్యాస్ట్కి లోవర్ క్యాస్ట్కి మధ్యలో. ఓకేనా, సో కొలోనియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏమైపోయిందంటే నెగ్లెక్టింగ్ ద నీడ్స్ ఆఫ్ పొటెన్షియల్ ఆఫ్ లోవర్ క్యాస్ట్ అనమాట. ఓకేనా, సో అసలు లోవర్ క్యాస్ట్ పీపుల్ని పట్టించుకోకుండా అట్లా అయిపోయింది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. సో ఎడ్యుకేషన్ ఫర్ ద మాసెస్, ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే జ్యోతిరావు పూలే చెప్తున్నారు అనమాట. అసలు ఆయన చేసిన రిఫార్మ్స్ ఏంటి? ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పెట్టిండు 1848లో. ఓకే, ఈజ్ ఇట్ 1848? యా, 1848. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే క్రిటిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కలిగిన నష్టాలు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల మనకి ఏం ప్రాబ్లం అయిందనేది ఆయన చెప్పిండు. ఎడ్యుకేషన్ ఫర్ ద మాసెస్. ఓకే, పూలే రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎలిస్టిక్ ఎడ్యుకేషన్ ఫర్ న్యూ, advocating instead for a system that served as masses, particularly guys, ఇది దిస్ ప్యాసేజ్ ఈజ్ నాట్ దట్ ఇంపార్టెంట్, జస్ట్ లీవ్ ఇట్. ఓకే, అంటే మీకు జస్ట్ చదువుకోవడానికి ప్యాసేజ్ క్రియేట్ చేశాను. అండ్ మ్యాటర్ ఏంటంటే జస్ట్ అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద ఓవరాల్ థీమ్ అని చెప్పేసి. ఎందుకంటే లాంగ్ అవుతుంది వీడియో, నేను ప్రతిదీ చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ అందులో ఏం ఉండదు. జస్ట్ సొసైటీని డౌన్ చేయడానికి మాత్రమే అప్పుడు వాళ్ళు ట్రై చేసినప్పుడు ఈయన అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేసిండు. సో ఎడ్యుకేషన్ ఫర్ ద మాసెస్ ఏంటంటే he envisioned an education system that was free from the caste. అందరికీ అందాలి, మాసెస్ అంటే ఎక్కువ మొత్తంలో రావాలి అని చెప్పేసి ఆయన ట్రై చేసిండు అనమాట. ఆల్మోస్ట్ వాళ్ళు మనం డిస్కస్ చేసిందే ఉంటుంది. సో మీకు చూసుకోవాలంటే లైక్ మీరు ఆన్సర్ పెద్దగా రాయాలి కాబట్టి మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చింది అనమాట దాన్ని. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, లైట్ తీసుకోండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్నాకులర్ లాంగ్వేజ్. ఓకే, so the importance of vernacular language. Pule understood the importance of language, the educational process. So language kuda matter chestadi kada. He emphasized the use of local language over the Sanskrit and English. సో మనకి ఇంగ్లీష్ అప్పటికి ఎవరికైనా చదువు అర్థం కావాలంటే
మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితేనే అర్థమవుతుంది, తెలుగు ఆర్ హిందీ. సాంస్క్రిట్, ఇంగ్లీష్ అప్పటికి మనలోకి రాదు కాబట్టి సో వర్నాకులర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. బిలీవింగ్ దట్ పీపుల్ ఫ్రమ్ రూరల్ అండ్ లోవర్ క్యాస్ట్ కమ్యూనిటీస్ వుడ్ లెర్న్ బెటర్ ఇన్ దేర్ మదర్ టంగ్స్. ఓకే, లోవర్ మదర్ టంగ్లో ఉంటే ఎక్కువ నేర్చుకుంటారని చెప్పేసి ఆయన అన్నాడు అనమాట. ఓకేనా, సో అట్లా అదొక పాయింట్ మెన్షన్ చేశాడు అనమాట. ఫూలేస్ విజన్ ఆన్ సోషల్ జస్టిస్. సో సోషల్ జస్టిస్ దానిపైన ఫూలేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే చూద్దాం. Central to Fule's educational philosophy was his belief in social justice. He believed that education was a powerful weapon against the rigid caste. Okay, so based stratification of society. So ఇతను ఏమంటాడంటే he believed that education was powerful weapon against the rigid caste. అంటే చదువు అనేది ఉంటే సొసైటీలో బ్యాలెన్స్ అవుతుంది, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, సో బ్యాలెన్స్ అవ్వకపోయినా కానీ వాళ్ళకి కొంచెం చిన్న చూపు అనేది వాళ్ళపైన చిన్న చూపు అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఫూలే అంటాడు అనమాట. ఫూలేస్ వర్క్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ని అందివ్వడమే కాదు, బట్ అబౌట్ ట్రాన్స్ఫార్మింగ్ సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేద్దామని, బ్రేక్ డౌన్ ద ట్రెడిషనల్ సోషల్ హైరార్కీస్. సో అవన్నీ బ్రేక్ చేయాలి, వాళ్ళపైన మనం వాళ్ళని అనగదొక్కడం కానీ, అంటే లైక్ ఇప్పుడు వాళ్ళకి అన్టచబుల్స్ లా చూడటం కానీ అవన్నీ తగ్గించాలని చెప్పేసి జ్యోతిరావు ఫూలే ఎఫర్ట్స్ పెడతాడు అనమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ సత్యశోధక్ సమాజ్ ఇన్ 1873. ఓకే, సో సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు ఫూలే పెడతాడనమాట. ఇప్పుడు 1873లో. 1848లో ఏం పెడతాడు, ఫస్ట్ గర్ల్స్ స్కూల్ పెడతాడు. ఓకేనా, సో తర్వాత సత్యశోధక్ సమాజ్. ఇవి ఆయన చేసే ఆయన పెట్టే ట్రస్ట్లు అనుకోండి, ఆయన పెట్టే ఒక సొసైటీ అనుకోండి, అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఈ కాన్సెప్ట్స్ అని ఎందుకు తీసుకొస్తాడంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, లైక్ ఎస్పెషల్లీ ఫర్ దళిత్స్. ఓకే, ఫూలే ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్ సొసైటీ ఆఫ్ ట్రూత్ సీకర్స్, a reformist organization aimed at eradicating caste so discrimination and promoting education for the oppressed. సో లోవర్ క్యాస్ట్ పీపుల్ కి ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎరాడికేషన్ చేయాలని చెప్పేసి సత్యశోధక్ సమాజ్ అనేది తీసుకొస్తాడు అనమాట. ద సమాజ్ sought to empower the people through education and it focused to upliftment of Dalits, women and other marginalized people. Okay, one of its key objective was educating people about their rights and helping them to realize their potential. సో వాళ్ళ కెపబిలిటీ ఏందనేది వాళ్ళకి తెలియజేయడం కోసం, వాళ్ళని బాగా చదివించడం కోసం సో ఈ కాన్సెప్ట్ అయితే తీసుకొని వస్తారనమాట. దట్ ఈస్ వాట్ సత్యశోధక్ సమాజ్. అండ్ యా, అపోజిషన్ టు ద క్యాస్ట్ సిస్టమ్. ఫూలే వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ వాజ్ డీప్లీ intertwined with his fights against the caste system. Okay, so caste system ni oppose చేస్తాడన్నమాట. He criticized the caste system role in limiting access to education to అంటే caste system అనేది ఎస్పెషల్లీ ఇలా లిమిట్స్ పెట్టడం కోసం, ఈ ఎడ్యుకేషన్ లిమిట్స్ ఉండడం వల్ల caste system ని అపోజ్ చేస్తాడనమాట. వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగా అందకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఇన్ హిస్ ఫేమస్ వర్క్ గులాంగిరి. ఓకే, గులాంగిరి అనే రైటింగ్స్ రాస్తాడు అనమాట. ఆయన ఒక బుక్ రాస్తాడు లైక్ గులాంగిరి అని చెప్పేసి. ఇన్ ద సెన్స్ స్లేవరీ అనమాట, బానిసత్వం. ఓకే, సో ఫూలే డిస్కస్ ద బ్రూటల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద లోవర్ క్యాస్ట్ ఎస్పెషల్లీ ద దళిత్స్ and the role that the upper caste played in the perpetuating the exploration through control over the education and knowledge. Okay, వాళ్ళని అప్పర్ క్యాస్ట్ పీపుల్ లోవర్ క్యాస్ట్ పీపుల్ ని ఎలా అనగదొక్కుతున్నారని బేస్ చేసుకొని గులాంగిరి అనే రైటింగ్ రాస్తాడు అనమాట. ఎంఫసిస్ ఆన్ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. ఓకే, సో ఫూలే బిలీవ్డ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ టీచ్ ద వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ. ఇవన్నీ చదువు అనేది ఇవన్నీ ఒక సెన్స్ క్రియేట్ చేయాలి. ఈక్వాలిటీ, జస్టిస్ అండ్ హ్యూమన్ డిగ్నిటీ, అందరికీ న్యాయం కలిగేటట్టు ఉండాలి చదువు అనేది, ఈక్వాలిటీ ఉండాలి, జస్టిస్ అనేది జరగాలి. ఓకే,
He was deeply critical and Brahmanical interpretation of religion. సో ఆ బ్రాహ్మణికల్ అంటే అప్పర్ క్యాస్ట్ అని ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళ అంటే మన లోవర్ క్యాస్ట్ పీపుల్ పైన వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అనేది కరెక్ట్ కాదు, అసలు అలా చూడొద్దు, ఆ రిలీజియన్ని చాలా తక్కువగా చూస్తున్నారు, వాళ్ళకి ఏ జస్టిస్ జరగట్లేదు అని చెప్పేసి జ్యోతిరావు ఫులే ఫైట్ చేశారనమాట. which justified the caste system as a denied basic right to the lower caste. Okay, Phule promoted the idea that true education would challenge these dogmas and empower people to lead free and dignified lives. సో ట్రూ ఎడ్యుకేషన్ కనుక ఉంటే సో ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళు ఎవరో క్యాస్ట్ సిస్టమ్ ఇంపోజ్ చేసి మనల్ని లైక్ లోవర్ క్యాస్ట్ పీపుల్ని ఇబ్బంది పెట్టడం కన్నా ఈ బాగా చదువుకుంటే అవన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి జ్యోతిరావు పూలే అంటారు అనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ రేషనాలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, సో రేషనల్గా ఉండాలన్నమాట. ఓకేనా, రేషనల్గా అంటే కొంచెం లాజికల్గా అంటే లైక్ కొంచెం ఎథికల్గా ఆలోచించాలన్నమాట. ఫూలే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఆల్సో స్ట్రెస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ రేషనాలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్. ఓకే, అందరూ సమానం అన్న విధానంగా ఆయన ఎడ్యుకేషన్ అనేది అలా చూడాలి, ఎడ్యుకేషన్ అనేది అలా చెప్పాలి, అలా నేర్పించాలి అని చెప్పేసి ఫూలే అన్నాడు అనమాట. హీ అపోజ్డ్ రోట్ లెర్నింగ్ అండ్ మెమరైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ స్క్రిప్చర్ దట్ వర్ బేస్డ్ ఆన్ ద జస్టిఫై సోషల్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సో ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంపోజ్ చేసిన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా, దాన్ని జస్టిఫై చేయడానికి ట్రై చేస్తారు, ఎంతవరకు న్యాయమైన ఇది అనేది తెలియజేస్తారు అనమాట సొసైటీలో. ఇన్స్టెడ్ ఈ బిలీవ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి ఫోస్టర్ ఇండిపెండెంట్ థింకింగ్, ఇంక్వైరీ అండ్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఎస్పెషల్లీ టువర్డ్స్ ఎస్టాబ్లిషింగ్ నార్మ్స్ అండ్ హైరార్కీస్. సో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలంటే ఒకరికి ఆలోచన కలిగించేటట్టు చేయాలి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది డిసిజన్ తీసుకునేటట్టు ఎడ్యుకేషన్ అనేది నేర్పించాలి. ఓకే, క్వశ్చనింగ్ యాటిట్యూడ్, ఇప్పుడు ఏదైనా చదువుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే క్వశ్చనింగ్ యాటిట్యూడ్ అలా డెవలప్ చేసేటట్టు చదువు అనేది ఉండాలి. సో ఎస్పెషల్లీ ఆ నార్మ్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే ఫ్రేమ్ చేస్తారో ఆ విషయంలో, సో అలాంటి టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అందివ్వాలి జనాలకి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో progressive thinking, Phule encouraged the students to think beyond the tradition and embrace progress deals. He argued that education should be enable individuals to understand their social conditions and fight for the rights. So just overall ఏంటంటే గైస్ ప్రోగ్రెసివ్గా ఉండాలన్నమాట, థింకింగ్ అనేది ప్రోగ్రెసివ్ ఉండాలి. ఈరోజు కొంచెం నేర్చుకున్నామంటే దాని తగ్గట్టు మళ్ళీ రేపు ఇంకొంచెం అలా లోతుకి వెళ్తూ ఉండాలి. సో అది ఆయన ఏంటంటే టు అండర్స్టాండ్ దర్ సోషల్ కండిషన్స్ అండ్ ఫైట్ ఫర్ ద రైట్స్. ఓకే, వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళ కండిషన్స్ ఏమైనా తెలుసుకొని రైట్స్ గురించి ఫైట్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అని చెప్పేసి జ్యోతిరావు పూలే ఇది హైయర్ ఎడ్యుకేషన్ అనేది కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది అనమాట. సో గైస్ ఇది ఓవరాల్గా మీకున్న క్రిటికల్ రీడింగ్ అనమాట. జస్ట్ ఏం లేదు, హైలైట్ చూసుకోండి. ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే ఆ సబ్ హెడ్డింగ్స్ రెడ్ లైన్లో మెన్షన్ చేసినాం కదా, అవి జస్ట్ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎగ్జామ్లో మీ సొంత లాంగ్వేజ్లో ఇంటర్ప్రిట్ చేయండి. ఇదంటే చదువుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. డూ ఫాలో అవర్ ఛానల్, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్, లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, అట్లీస్ట్ లైక్ అన్న చేయండి. ఓకేనా, సో నేను మీకోసం పెట్టే ఎఫర్ట్స్ కొంచెం పర్సనల్ టైం తీసుకొని పెడుతున్నా కాబట్టి లైక్ దిస్ వీడియో. ఓకే.